అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాస్ట్ వారం మహారాష్ట్ర మూడు వ్యక్తులు ఉన్నారు. చిన్నపిల్లలకు బండి ఇవ్వకండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి గదిలో ఇంకో ఆడేడో పెట్టేప్పుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. మీరు భయపడినట్టు పైసలు అడుగుతుంది. అట్లా ఎంతకని అదే పని ఫస్ట్ చేయండి. ఒక్క రూపాయి కూడా లాస్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? దాంట్లో కిచెన్ బాగా అవుతుంది. పోలీస్ ఇక్కడే ఉంటుంది. మీకు బాగా కోసం మీకు వస్తా కోసం ఇక్కడ నైట్ పెట్రోల్ అక్కడ ఒక 2 గాడ్స్ పెడతాం ఎంట్రీలో. అది మీ సైడ్ ఉంది. మీ సిటీ కన్నా పెట్టి జల్దీ అందరికీ కుటుంబాలు ఉన్నారు. యాక్సిడెంట్ అంటే ఒక సంఘటన కాదు. దాన్ని ఎందుకు ఆ కుటుంబం నేరం పొరపాటున ఎవరికైనా ఏదైనా జరిగినా, మనోళ్ళకి జరిగినా లేకపోతే మందికి జరిగినా కూడా అది హత్య కేసుగానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి తెలిసి తెలియకుండా బండ్లు ఇవ్వకండి. అందరూ కూడా లైసెన్సులు తీసుకోండి. లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్సులు తీసుకోండి. అట్లీస్ట్ హెల్మెట్ అనేది పెట్టుకోండి. మీడియాలో పెట్టి మీ అకౌంట్లోకి ఇట్లా పంపిస్తా అని చెప్పేసి మీరు చేసే కంటే ఫస్ట్ మీరేం చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. నాది సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది, లేకపోతే నా ఫోన్ హ్యాక్ అయింది. ఎవరైనా సరే మీరు నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేకపోతే ఏదైనా ఫోటోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా మన స్టేటస్లో మనం వేస్తాం. ఇంకో ఆడియో ఎప్పుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు. మీరు భయపడినట్టు పైసలు అడుగుతుంది. అట్లా ఎంతకని ఇచ్చుకుంటూ పోతాడు. లాస్ట్కు వాడు ఆగుతాడని మన గ్యారెంటీ ఉందా? నీ దగ్గర పైసలు అయిపోతుంది తప్ప లాస్ట్కి ఏమంటావు? ఇక లేవు నా దగ్గర పైసలు అంటావు కదా, ఏం చేయగలుగుతావు? నువ్వు కాకపోతే ఇంకో కొన్ని సెలెక్ట్ చేసుకుంటావు. అదే పని ఫస్ట్ చేయండి. ఒక్క రూపాయి కూడా లాస్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా చాలామందికి కూడా ఈ మైనర్లకు బండ్లు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు బండ్లు ఇవ్వకండి. ఏదైనా మంచి చెడు అయితే మర్డర్ కేసులో ఇరుకుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.